హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మీనరాశి వారి 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. మన ఛానల్లో 11 రాశుల వరకు ఎలా ఉండబోతుంది 2025 జనవరిలో అనేది ప్రతి వీడియో మన ఛానల్లో పెట్టిన ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ముఖ్యంగా 2025 మీనరాశి వారికి అనేది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరికి ఏది అనేది అంత ఈజీగా అనేది కూడా రాదు. వీరు చాలా కష్టాలు పడితే కానీ వీళ్ళు అనుకున్నది సాధించలేరు. ఈ వీడియోలో మీనరాశి వారికి సంబంధించిన స్త్రీ పురుషులకు రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో, ఉద్యోగ రంగంలో, ప్రేమ విషయాలు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మొదటగా స్త్రీ పురుషులకు చూసుకున్నట్లయితే వీరికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది అలాగే ఉండిపోతుంది. వీరికి 2020 సంవత్సరం శని అనేది గట్టిగా ఉండబోతుంది. వీరికి అనేది కూడా చాలా పనులు అనేవి చాలా నిదానంగా అనేది కూడా సాగుతుంటవి. వీరు ఏ పని అనుకున్నా సరే దాంట్లో చాలా ఇబ్బందులకరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ ఎట్టకేలకు ఆ పని అనేవి కూడా మీరు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అనేది కూడా మీకు ఉండబోతుంది. అంతేకాకుండా ప్రేమ విషయాలు చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో ప్రేమ విషయాల పరకంగా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తిట్టుకోవడం కావచ్చు, గొడవలు పడడం కావచ్చు, విడిపోవడం కావచ్చు, లేదంటే ఇద్దరు ప్రేమికుల మధ్య అండర్‌స్టాండింగ్ లేక విడిపోయి గొడవలు పడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అది కనుక మీరు ఎంతో మనోధైర్యంతో, మీ ధైర్యంతో అనేది కూడా ధైర్యంగా ఉన్నట్టయితే మాత్రం ఆ యొక్క విషయాలనేది కూడా మీరు అధిగమించి మళ్ళీ కలుసుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా మీనరాశి వారికి 2025 సంవత్సరంలో కావాల్సింది మనోధైర్యం. వీరికి వీళ్ళ మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటే వీళ్ళు ఎలాంటి పని అయినా సరే లేట్ అయినా ఖచ్చితంగా అనేది కూడా సాధిస్తారు. మీరు కొత్తగా రుణాలనేవి చేస్తుంటారు. ఇంట్లో కొన్ని గొడవలు, షికాకులనేవి కూడా జరుగుతుంటాయి. సంతానపరకంగా ఇబ్బందులనేవి పడతారు. మీకు కోర్టు సమస్యలున్నా సరే వాటిలో కూడా చాలా ఇబ్బందులు పడి ఎట్టకేలకు కోర్టు విషయాలు మీరే చివరాఖరికి మీరే గెలుస్తారు. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బు కూడా చాలా నిదానంగా అనేది మీరు వసూలు చేసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. ఎవరైనా మీనరాశి వారు భార్యాభర్తలు ఉన్నట్టయితే మాత్రం మీరు కూడా ఇబ్బందులు పడతారు జనవరి స్టార్టింగ్‌లో. కానీ తర్వాత రాను మీరు కలుసుకొని మీరే సంతోషంగా అనేది కూడా ఉంటారు. అంతేకాకుండా పిల్లల దగ్గర నుంచి మీకు కొన్ని అవరోధాలు, ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. వాళ్ళు సరిగ్గా చదవకపోవడమో, లేదంటే వేరే విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతుంది. మీనరాశి వారు స్త్రీ పురుషులు మీరు ఆరోగ్య విషయాలు కూడా చాలా జాగ్రత్తలనేవి తీసుకుంటేనే మీరు గట్టెక్కగలరు. ఆరోగ్య సమస్యలనేవి పోతుంటాయి. ఇప్పుడు మనం ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం రాకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఈ 2025 సంవత్సరంలో మీరు ఉద్యోగం అనేది కూడా తెచ్చుకుంటారు. కానీ ఆ ఉద్యోగం కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుంది. ఒకవేళ 5 నెలలు ఆ ఉద్యోగంలో చేస్తే, ఆ ఉద్యోగం మానేసి మరో 5 నెలలు వేరే కంపెనీలో అనేది కూడా మీరు జాయిన్ అవుతారు. కానీ మీకు సంపాదించాల్సిన డబ్బు అనేది మీ చేతులకు అనేది కూడా ఉంటుంది. అవసరానికి మించి మీకు డబ్బులనేవి మీ చేతిలో కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలో ఎవరైతే పని చేస్తుంటారో మీరు చాలా కష్టపడితే గానీ హయ్యర్ పొజిషన్‌లోకి అనేది కూడా వెళ్ళలేరు. అంతేకాకుండా మీరు ఏదైనా ఇల్లులు కొనుక్కోవాలని కూడా సరే కొంటారు. మరీ ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకి ప్రమోషన్‌లనేవి వస్తాయండి. కానీ చాలా లేట్‌గా, నిదానంగా అనేది కూడా ప్రమోషన్‌లు రావడం కూడా జరుగుతుంది. కానీ ఎట్టకేలకు మీకు ఎలాంటి ఇబ్బందులున్న ఉద్యోగ రంగంలో ఏదో విధంగా మీకు ఆ సమస్యలనేవి చాలా నిదానంగా తొలగిపోయి డబ్బులనేవి సంపాదిస్తూ ఒక రకంగా మీరు సంతోషంగా అనేది కూడా గడుపుతారు. ఉద్యోగ పరకంగా కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగ పరకంగా మీరు చూసుకున్నట్టయితే కొద్దో గొప్ప మీకు కూడా బాగుందండి. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులనేవి కూడా పెరుగుతుంటాయి. కానీ మీకు తెలిసిన వాళ్ళే మీకు వెన్నుపోటు అనేది కూడా పొడుస్తుంటారు. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. పార్టీ వారు మీకు ఏదో ఒక మంచి పదవి అనేది కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ఎలక్షన్స్‌లో పోటీ పడితే మాత్రం అతి కష్టం మీద గెలుస్తారు. అది మాత్రం మీరు బాగా గమనించుకోవాలి. కానీ మళ్ళీ చెప్తున్నా మీకు తెలిసిన వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పడిచి, రాజకీయాల నుంచి దూరం చేసి, మీతో గొడవలు పడి, మీ జీవితం అనేది కూడా నాశనం చేస్తారు. ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా మీరుండాలి. సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, కళాకారులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీళ్ళు కూడా 2025 సంవత్సరం అనేది మీనరాశి వారికి అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉంది. కానీ వీళ్ళు సినీ ఇండస్ట్రీ ప్రకంగా చాలా ఇబ్బందులనేవి పడుకుంటూ వస్తారు. కానీ అవసరాన్ని మించి మీకు డబ్బు అనేది కూడా దొరుకుతది. మీరు చాలా కష్టపడి మీ మనోధైర్యంతో మీరు ముందుకెళ్తే ప్రతి దాంట్లో విజయం అనేది కూడా మీరు సాధిస్తారు. మీరు కూడా ఇల్లులు కొనుక్కునే అవకాశాలుంటాయి. డబ్బులు బాగానే సంపాదిస్తారు. నూతనంగా అవకాశాలనేవి కూడా మీకొస్తుంటాయి. ఇప్పుడు మనం వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. వ్యాపారస్తులు కూడా ఈ యొక్క 2025 సంవత్సరం మీనరాశికి కొంతవరకు అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉంది. కానీ ప్రతి విషయాల్లో, ప్రతి రంగంలో మీరు చాలా కష్టపడుతూనే ఉండాలి. కిరాణా వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంది. హోల్‌సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు చేసేవాళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గొడవలు పడి, విభేదాలు పడి విడిపోయే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది.
అంతేకాకుండా కుటుంబంలో ఆర్థిక సమస్యలనేవి తలెత్తుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం పనిచేసే వాళ్ళు కూడా మంచిగా ఉంది. షేర్ మార్కెట్‌లో ఉన్నవారికి ధన నష్టం అనేది ఎక్కువగా ఉండబోతుంది. షేర్ మార్కెట్‌లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటారో 2025 సంవత్సరంలో మీరు మొదలుపెట్టొచ్చు. ముఖ్యంగా మొదలుపెట్టాలంటే ముందు మీరు పుణ్యక్షేత్రాలు కనీసం మీ దగ్గరున్న గుడులకెళ్ళి దర్శనాలు చేసుకొని, మొక్కులు మొక్కుకొని, ఆ మొక్కులు తీర్చుకున్న తర్వాతే బిజినెస్‌లనేవి మీరు మొదలుపెట్టండి. ఖచ్చితంగా మంచి లాభాలనేవి కూడా మీరు చూస్తారు. కానీ మొదటి 2, 3 నెలలు చాలా ఇబ్బందులు పడుకుంటూ వస్తారు. తర్వాత రాను పోను ఆ ఇబ్బందులు పోయి, ఆ సమస్యలు తీరిపోయి మీకు వ్యాపారంలో కూడా లాభాలు చూసే అవకాశం కూడా ఉండబోతుంది. విద్యార్థులు కూడా 2025 సంవత్సరం అనేది అంత అనుకూలమైన వాతావరణం అనేది కూడా లేదు. మీరు చాలా కష్టపడి చదవాలి. ప్రతీదీ చాలా గుర్తుపెట్టుకోవాలి. చెడు స్నేహం అనేది కూడా వదిలేయాలి. మిమ్మల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. అది కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. విదేశీ ప్రయత్నాలనేవి సక్సెస్ అవుతాయి. మంచి ర్యాంకులు పొందినా సరే అనుకున్న దాంట్లో సీట్లనేవి పొందలేక ఇబ్బందులనేవి పడుతుంటారు. మీకు రావాల్సిన ఏదన్నా ఉద్యోగం ఉన్నా సరే అది కూడా మీకు రాకుండా అడ్డుపడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగుందండి. వీళ్ళు వేసుకున్న 2 పంటలనేవి మంచి లాభాలనేవి చూస్తారు. పంట దిగుబడి అధికంగా ఉండడం వల్ల మీకు మా లాభాలనేవి చూడబోతున్నారు. అలాగే కౌలుదారులు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఎలాంటి పంటలు వేసినా సరే మంచి లాభాలనేవి చూడబోతున్నారు వ్యవసాయదారులు. కానీ రొయ్యల వ్యాపారాలు, తర్వాత చేపల వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది. కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తలనేవి తీసుకోవాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా మీనరాశి వారికి అసలు మీకు తిరిగేది లేదు. వ్యవసాయ పరకంగా మీరు చాలా లాభాలనేవి చూడబోతున్నారు. కానీ 2025 సంవత్సరంలో స్త్రీలకు మనం గమనించినట్టయితే ముఖ్యంగా వీళ్ళకనేది కూడా శని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల వీరు అనుకున్న పనిలో విజయం సాధించలేక భార్యాభర్తలు గొడవలు, ఇబ్బందులు, చికాకులు పడతారు. ప్రేమికులు సమస్యలుంటే అవి కూడా ఇబ్బందులు పడుతుంటాయి. ప్రేమించుకున్న వారు దూరం అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. సంతాన పరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది. జాబ్‌లు చేస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది. ప్రమోషన్స్ రావాల్సినవి కూడా మీకు చాలా నిదానంగా అనేది కూడా వస్తుంటాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తలనేవి తీసుకోవాలి. వాహన గండాలనేవి స్త్రీలకనేది కూడా ఉండబోతున్నాయి. స్త్రీలకు ముఖ్యంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయినా వచ్చి మిమ్మల్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా జరగబోతుంది. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ఇలాగా స్త్రీలకు కూడా ఈ 2025 సంవత్సరం అంత అనుకూలమైన వాతావరణం అనేది కూడా లేదు. కానీ ప్రతి సమస్యని మీ తెలివితో, మీ మనోధైర్యంతో ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటే తర్వాత మంచి ఫలితాలనేవి చూడబోతున్నారు. ఈ విషయం మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా జనవరి నెల అనేది కూడా 2025 సంవత్సరం భార్యాభర్తలకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మీ చుట్టాలనేది కూడా మీ మీద గొడవలు పడే అవకాశం ఉండబోతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులనేవి పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి మీరు కోపాలనేవి పడుతుంటారు. ఈ విషయాలనేవి మీరు మనోధైర్యంతో ఇవన్నీ చాలా ప్రశాంతంగా ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేస్తే మాత్రం మంచి ఫలితాలనేవి చూడబోతున్నారు మీనరాశి వారు. మీరు కూడా కుబేరులు అవ్వాలని ఎంతో ఆలోచనలు ఎంతో ఉంటారు. కానీ ఈ సంవత్సరం అనేది అంత అనుకూలమైన వాతావరణం అనేది కూడా లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మంచిగా ప్రతి సమస్యను ఎంతో కేర్‌ఫుల్‌తో ధైర్యంగా హ్యాండిల్ చేసి దేవుడి మీద భారం వేసి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. మీరు కూడా మంచి లాభాలనేవి చూస్తారు. మీరు అనుకున్న పొజిషన్‌లోకి మీరు కూడా వెళ్తారు. ఇది విషయం మిత్రులారా. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలో మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు.